ఒబేసిటీ అనేది డెఫినెట్గా ఇప్పుడు అంటే అప్కమింగ్ ప్రాబ్లం. అంటే యాక్చువల్గా వెస్టర్న్ వరల్డ్లో ఇట్ ఈస్ మేజర్ ప్రాబ్లం, కానీ ఇండియన్ సొసైటీలో ఇప్పుడు ఇది అప్కమింగ్ ప్రాబ్లం. సో రీజన్స్ చూస్తే ఇప్పుడు అంటే పుట్టిన వెంటనే వెయిట్ ఎందుకు ఎక్కువ ఉన్నాడు అనే దానికి వన్ ఆఫ్ ది రీజన్ మదర్ కుడ్ బి డయాబెటిక్. ఆ డయాబెటీస్ అనేది ప్రెగ్నెన్సీ టైంలోనే వచ్చి ఉండొచ్చు, లేకపోతే తను ఆల్రెడీ డయాబెటిక్ అయి ఉండొచ్చు. సరే ఇది ఎందుకు అంటే ఇది ఒక జెనెటిక్ టెండెన్సీ ఆర్ దేర్ ఓన్ డయట్ అండ్ లైఫ్ స్టైల్, దానివల్ల కూడా అయి ఉండొచ్చు. సో పుట్టిన వెంటనే ఒబేసిటీ ఉండడానికి కారణం అది. కానీ మోర్ దాన్ దట్ అది అట్లీస్ట్ మేనేజబుల్. ఆ తర్వాత వచ్చే ఒబేసిటీ మనకు చాలా ఇబ్బంది, ఎందుకంటే లైఫ్ స్టైల్ అంటే యాక్టివిటీ లేదు, సోషల్ మీడియా మీద మనం కూర్చొని అంటే పిల్లలు మ్యాక్సిమం టైం స్పెండ్ చేయడం. సో ఆ సోషల్ మీడియా ఇచ్చే ఆ ఎగ్జైట్మెంట్ వాళ్ళకు కొన్నిసార్లు స్పోర్ట్స్లో కనపడదు, లేకపోతే వేరే గేమ్స్లో కనపడదు. సో దే ఆర్ అడిక్టెడ్ టు దట్. పేరెంట్స్ ఆల్సో బిజీ. సో వాళ్ళకు పిల్లలతో కూర్చొని టైం స్పెండ్ చేసి చిన్న చిన్న ఆటలు ఆడే టైం లేకపోవడం వల్ల కూడా వాళ్ళు కొన్నిసార్లు మొబైల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫుడ్కి వచ్చేసరికి ఇప్పుడు మనకు అడ్వర్టైజింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు సోషల్ మీడియా మీద ఆల్రెడీ ఉన్నారో, ఎప్పుడైతే వీళ్ళు ఆ అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారో, ఆ ఫుడ్ అనేది షో ఇట్ వెరీ అట్రాక్టివ్ వే. సో చిల్డ్రన్ జనరల్లీ దే హ్యావ్ ద టెంప్టేషన్ టు బై అండ్ ఈట్ అండ్ ఆల్ దట్. సో ఇలా అయిపోవడం వల్ల చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది సివియర్గా పెరుగుతుంది. ఇప్పుడు ఇంకా మన దగ్గర ఇది స్టార్ట్ అవ్వలేదు, కానీ వెస్టర్న్ సైడ్లో చూస్తే బేరియాట్రిక్ సర్జరీ అంటాం. బేరియాట్రిక్ సర్జరీ అంటే ఒబేసిటీకి మనం చేసే సర్జికల్ ప్రొసీజర్, తను మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా. ఇప్పుడు ఆల్మోస్ట్ అడోల్సెంట్ ఏజ్ గ్రూప్ అంటే 14 years to 20 ఏజ్ గ్రూప్లో బేరియాట్రిక్ సర్జరీ చేయించుకునే వాళ్ళు వెస్టర్న్ సైడ్ చాలా ఉన్నారు. అదే కల్చర్ ఇప్పుడు ఇండియాలో కూడా చిన్నగా స్టార్ట్ అవుతుంది. సో దీనికి కొన్ని కంట్రీస్లో ఏం చేస్తున్నారంటే సర్టన్ ఏజ్ గ్రూప్ కన్నా కింద ఉన్న పిల్లలకి అసలు మొబైల్ యాక్సెస్ అనేది ఉండకూడదు, వాళ్ళకి సోషల్ మీడియా యాక్సెస్ అనేది ఉండకూడదని కొత్తగా రూల్స్ తీసుకొస్తున్నారు. యాక్చువల్లీ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు దే ఆర్ థింకింగ్ ఆన్ ద సేమ్ లైన్స్. ఒక సర్టన్ ఏజ్ గ్రూప్ కింద వీళ్ళకి అసలు యాక్సెస్ అనేది ఇవ్వకూడదు అని బ్యాన్ చేయాలి అని. సో ప్రాబబ్లీ ఇట్లాంటి కొన్ని స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ యాక్టివిటీని పెంచడం, జనరల్ అవేర్నెస్ పెంచడం పేరెంట్స్కి. ఈ ఫుడ్ అడ్వర్టైజ్మెంట్ అనేది మనం కొద్దిగా చూడాలండి, ఎందుకంటే పిల్లలు డెఫినెట్గా అట్రాక్ట్ అవుతారు వాటికి. సో అది కూడా ఒక రీజన్ ఒబేసిటీ పెరగడానికి. జెనెటిక్ కారణాలు ఉంటాయి, కానీ చాలా తక్కువ అవి. అంటే జెనెటిక్ కారణాలు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చినా కూడా, వాళ్ళ ఫుడ్ మార్చినా కూడా స్టిల్ దే స్టార్ట్ గెయినింగ్ వెయిట్. అంటే థైరాయిడ్ ఇబ్బంది ఉండొచ్చు, అలా మనకు కొన్ని జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయి, అవి చాలా తక్కువ. కానీ లైఫ్ స్టైల్ అండ్ ఈ ఇబ్బంది వల్ల వచ్చే ఒబేసిటీ కారణాలే ఎక్కువ మనకు. అండ్ ఒబేసిటీ ఇండైరెక్ట్లీ మనకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో వాళ్ళ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ, వాళ్ళకు నిమోనియా రావడం ఎక్కువ, లేదా కడుపులో వచ్చే అపెండిసైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోతాయి. సో ఇండైరెక్ట్గా అవి కూడా మనకు సర్జికల్ బర్డన్కి యాడ్ అవుతాయి.